seize the ship. ఈ మాట నిన్నటి నుంచి ట్రెండ్ అవుతుంది. ముందు పీడిఎస్ రైస్ అంటే రేషన్ బియ్యం అంటాం. ఆ స్మగ్లింగ్ వెనకాల ఎంత పెద్ద క్రైమ్ ఉందో, ఎంత పెద్ద క్రిమినల్ నెట్వర్క్ ఉందో మనం చెప్పడం చాలా కష్టం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం పేదలకు ఇచ్చే ₹2 బియ్యాన్ని వాళ్ళ దగ్గర 5 నుంచి 10 రూపాయల లోపల కొని, లేదంటే ముందే రేషన్ షాప్ లో సగానికి సగం బియ్యం సైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆ బియ్యాన్ని అంతా తీసుకొచ్చి పుష్ప సినిమాలో చూపించినట్టు కాకినాడ సిండికేట్ కి కేజీ ₹20 కింద అమ్మేస్తారు. వాళ్ళు దాన్ని పాలిష్ చేసి ప్యాక్ చేసి ఆఫ్రికా లాంటి కంట్రీస్ కి, మలేషియా లాంటి కంట్రీస్ కి 120 నుంచి ₹150 దాకా అమ్ముతారు. దాదాపు ఇలాంటి బియ్యం నెలకి 10,000 టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది అంటారు. 10,000 టన్నులు అంటే కోటి కిలోలు. కిలో ₹123 వేసుకున్నా నెలకి 123 కోట్లు అంటే సంవత్సరానికి 1230 కోట్లు వస్తాయి. నాకు తెలిసి గవర్నమెంట్ సివిల్ సప్లైస్ లో ఇంత పెద్ద కరప్షన్ ఎక్కడ జరగదు. ఇది వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలవలేదు. 2014 నుంచి 19 దాకా ఉంది, 2004 నుంచి 2014 దాకా ఉంది. అంటే కొన్ని దశాబ్దాలుగా ఈ కరప్షన్ నడుస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి కూడా ఈ బియ్యాన్ని తీసుకొచ్చి కాకినాడ సిండికేట్ అమ్ముతారు. క్రైమ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కింద లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక జీవనాధారం అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు స్మగ్లింగ్ ఆపడానికి కాకినాడ పోర్ట్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టిస్తే వెనకాల ఉన్న మాఫియా అంతా కలిసి ట్రాన్స్పోర్టర్స్ తో, లోడర్స్ తో 3 రోజులు స్ట్రైక్ చేయించారు. లారీ యూనియన్ తో ప్రభుత్వ అధికారులకి ఫైనాన్షియల్ లాసెస్ వస్తున్నాయని చెప్పి లెటర్లు రాయిపించారు. అంటే యాక్షన్ తీసుకోకుండా ఉండనివ్వడానికి. ఒకవేళ తీసుకున్నా ఏదో ఒక విధంగా తప్పించుకుని మళ్ళీ అదే క్రైమ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని కంటిన్యూ చేస్తూ వెనకాల ఉన్న వాళ్ళందరి మీద బలంగా యాక్షన్ తీసుకోవాలి. లీగల్ సిస్టమ్ కూడా ఈ ఇష్యూలో ఫాస్ట్ గా పనిచేయాలి. ఈ మాఫియా వెనకాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారంటారు. ఆయన తమ్ముడున్నా ఎవరున్నా సరే ఫైనాన్షియల్ క్రైమ్ చేసినట్టు జస్ట్ జైల్లో అయ్యకుండా సినిమాలో చూపించినట్టు జీప్ కి హ్యాండ్ కఫ్ చేసి షర్ట్ తిప్పి కాకినాడంతా ఊరేగించాలి. అలాంటి పబ్లిక్ హ్యూమిలేషన్ జరిగితే తప్ప అంత పెద్ద సిండికేట్ భయపడదు.